మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వరకు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలునైనను ఇజ్రాయేలు ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అలాగే 13 వచ్చు. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతి చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఇక్కడ మనం శతాధిపతి నుంచి ఇక్కడ మనం చూస్తున్నాం. శతాధిపతి యొక్క విశ్వాసము, దాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ శతాధిపతి యొక్క దాసుడు రోగంతో పక్షవాయువుతో మిగిలిన బాధపడుతున్నప్పుడు ఆ శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్లే మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన వచ్చి యేసుక్రీస్తు విషయాన్ని చెప్పారు. నా దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుచున్నాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తుకి ఆయన చెప్పినప్పుడు వెంటనే యేసుక్రీస్తు మాట్లాడారు. ఏమన్నారంటే, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా. కొంచెం జనులు ఎక్కడ కూడా యేసుక్రీస్తు ఎవరన్నా కనుక సహాయం కోరి ఏదైనా అవసరత నిమిత్తం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వెంటనే చేస్తాను ఎక్కడ యేసుక్రీస్తు చెప్పరు. యేసుక్రీస్తు సహజంగా ఏంటంటే, నువ్వు నమ్ముచున్నావా అని ఇలాగున సహజంగా మాట్లాడడం మనం చూస్తాం. కానీ వాళ్ళు అడగని వెంటనే యేసుక్రీస్తు నేను వస్తాను అని జనరల్గా చెప్పడం ఎక్కడ మనం చూడం. కానీ ఇక్కడ మాత్రం యేసుక్రీస్తు ఎందుకో కానీ ఆ శతాధిపతి రాగానే నేను వచ్చి బాగు చేస్తాను అన్నారు యేసుక్రీస్తు. నేను వచ్చి బాగు చేస్తాను అనగానే ఆ శతాధిపతి ఏమంటాడంటే, నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను యోగ్యుడను కాను, కాబట్టి నువ్వు మాట మాత్రము సెలవేమో, నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. అక్కడ మాట మాత్రం సెలవేమో, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని చెప్పి ఆయన అలా నమ్మటానికి గల కారణం ఏంటని చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను అధికారంలోకి లోబడినటువంటి వాడను. నేను ఒక రమ్మంటే వాడు వస్తాడు, ఒక పొమ్మంటే పోతాడు. ఈ పని చేయండి అని నేను చెప్తే దాన్ని ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. కాబట్టి నువ్వు మాట మాత్రము సెలవేమో, నా దాసుడు స్వస్థత పొందుతాడు అన్న విషయాన్ని చెప్పినప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, ఇజ్రాయేల్లో ఎవరికైనా ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అన్న మాటని యేసుక్రీస్తు అన్నారు. ఇప్పుడు చూడండి, అక్కడ ఆయన విశ్వాసం ఎంత గొప్పదో మనకు అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే విశ్వాసం కర్త అయినటువంటి యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, ఎలాంటి విశ్వాసము ఇజ్రాయెల్లో కూడా నేను ఎవరిలో కూడా చూడలేదన్నారు యేసుక్రీస్తు. ఇజ్రాయేలీలో కూడా ఎవరికైనా ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నారు యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తుని విశ్వాసంను కర్త అయినటువంటి యేసుక్రీస్తుని ఇంప్రెస్ చేసినటువంటి వ్యక్తిగా శతాధిపతి ఉంటున్నాడు. ఆయన తన విశ్వాసంతో యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచాడంట. సహజంగా అందరూ యేసుక్రీస్తుని ఆశ్చర్యపోయేటువంటి వాళ్ళు మనం బైబిల్లో చూస్తాం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ఆశ్చర్యపోయారంట. అంటే యేసుక్రీస్తుని కూడా ఆశ్చర్యగొలిపేంత విశ్వాసం మానవుల్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎంతసేపు దేవుడు చూసి మనం ఆశ్చర్యపోవడం కాదు, మనలో విశ్వాసం చూసుకుని దేవుడు కూడా ఆశ్చర్యపోయే సందర్భాలు కూడా ఉంటాయంట. అలాగున ఇజ్రాయేల్ యేసుక్రీస్తుని విశ్వాసం ఇంప్రెస్ చేయలేదు. బయట వ్యక్తి ఇజ్రాయేల్ కానటువంటి ఒక ఆయన యేసుక్రీస్తుని తనకు విశ్వాసంతో ఇంప్రెస్ చేశాడు. విశ్వాసం ఎంత గొప్పదంటే, ఆయన దగ్గర ధర్మశాస్త్ర గ్రంథం ఉండి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి విశ్వాసంలో వృద్ధి పొంది ఆ విశ్వాసాన్ని కనపరచలేదు. ఆయన సహజంగా ఆయనకు తెలిసినటువంటి ఒక విషయం, అధికారం ఎలా పనిచేస్తుంది అనేటువంటి అధికారిగా తనకు తెలుసు. కాబట్టి దానిని బట్టి యేసుక్రీస్తు ఇంకెంత అధికారం ఉందో అన్నది ఆయన ఆలోచించి గ్రహించి యేసుక్రీస్తు యొక్క సర్వాధికారం మీద ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ మాట చెప్తున్నాడు. ఆయన నువ్వు మాట మాత్రం సెలవున్న దాసుడు బాగుపడతాడు అన్న మాటను అక్కడ యేసుక్రీస్తు ఆ వ్యక్తి చెప్తున్నాడు. మన బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనించే విషయం అంటే, యేసుక్రీస్తు అన్నారు నేను వచ్చి బాగు చేస్తాన్నారు. అది పర్సనల్ గా యేసుక్రీస్తు అంటున్నారు, నేను వస్తాను, ఆ పేషెంట్ దగ్గర నేను వస్తాను, నేను మీ ఇంటికి పర్సనల్గా వస్తాను, నేను పర్సనల్గా దగ్గరుండి చూసుకొని నేను ఆ వ్యక్తిని బాగు చేస్తాను యేసుక్రీస్తు చెప్పారు. కానీ శతాధిపతి ఏమంటే తెలుసా, నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు నా ఇంట్లోకి వచ్చేంత యోగ్యత యాక్చువల్ నాకైతే లేదు అన్నాడు.
కానీ కేవలం తన యోగ్యత లేదు కాబట్టి నువ్వు రావద్దు అంటలేదు ఆయన. తన యోగ్యత లేనప్పుడు కూడా దేవుని యందు ఆయనకి ఎంత విశ్వాసం ఉందంటే ఆయన అంటున్నాడు, నువ్వు నా ఇంటికి రావాల్సిన పద్ధతి అవసరం లేదు, ఎందుకంటే నాకు అంత యోగ్యత లేదు. నాకు యోగ్యత లేదు కానీ నీకు సర్వాధికారము ఉంది. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు కదా. ఆఫ్టర్ ఆల్ నేను మనిషిని, నాకు ఎంతో కొంత అధికారం నాకు ఇవ్వబడింది, నాకు అధికారం ఉంది. నాకెంత 100 మంది సైనికులు ఉన్నారు. నేను ఒక పొమ్మంటే గ్యారంటీగా వాడు పోతాడు, రమ్మంటే ఎవరైనా వస్తారు. నేను ఏదైనా పని చేయమని చెప్తే పని అయిపోద్ది ఆటోమేటిక్గా. దానికి ఎవరు క్వశ్చన్ చేసే ఛాన్సే లేదు. నేను అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది, నేను చెప్పిన పని గ్యారంటీగా జరుగుతుంది, ఎవరైనా సరే చేస్తారు. అలాంటప్పుడు నీ మాటకి ఇంకెంత శక్తి ఉంటుందో. కాబట్టి నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు మాట మాత్రం సెలవిమ్మున్న దాసుడు బాగుపడతాడు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ మాట మీద నీకు ఎంత నమ్మకం ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు చెప్తే చాలు అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఆయనకున్న నమ్మకం ఏంటి? ఎందుకని యేసుక్రీస్తు ఆ వ్యక్తికి విశ్వాసం చూసి ఆశ్చర్యపోయారంటే, ఆ వ్యక్తికి యేసుక్రీస్తు యొక్క మాటలో ఉన్నటువంటి శక్తి ఏంటో, గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. ఈయన విశ్వాసము యేసుక్రీస్తుని ఇంప్రెస్ చేసిందంటే, ఈ బేసిక్ ఈ విశ్వాసం ఎలాంటిదంటే, యేసుక్రీస్తు యొక్క మాట మీద ఈయనకి ఎనలేనటువంటి నమ్మకం ఈయనకి. అంటే ఏంటి నమ్మకం అంటే, ఆయన చెప్తే తిరుగులేదు అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క మాట మీద శతాధిపతికి ఉన్నటువంటి నమ్మకం. ఇప్పుడు చూడండి, అంటే వాక్యం మీద అనుకున్నటువంటి విశ్వాసం. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే, న్యూ టెస్టమెంట్ భాష చెప్పాలంటే, దేవుని యొక్క వాక్యం మీద ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకము, ఆ విశ్వాసము దేవుణ్ణి ఆశ్చర్యపరుస్తుంది. దేవుడు ఏదో వచ్చి మనం చేయాలని కాదు, ఇంకేదో ఎవరు వచ్చేది చేయాలని కాదు, దేవుడు చెప్తే చాలు పని అయిపోద్ది అనేది ఏంటంటే వాక్యం మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ వాక్యమును గనక నమ్మగలిగితే, ఆ వాక్యము నమ్మినటువంటి ఆ విశ్వాసం అంట దేవుణ్ణి ఆశ్చర్యపరుస్తుందంట. అంటే నేనేమన్నా సింపుల్ చెప్పాలంటే, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు చేయవలసిన అవసరం లేదు, సింపుల్ ఒక మాట చెప్పు అంటున్నాడు. ఏంటా మాట అంటే, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు, ఆయన బాగుపడతాడులే అనేటువంటి ఒక్క మాట నువ్వు చెప్తే చాలు, నా దాసుడు అక్కడ బాగుపడతాడు అన్నాడు. అన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన మాడుకున్నారు. అక్కడ మధ్య సమాజం జరిగింది, విశ్వాసం యేసుక్రీస్తు సాక్ష్యం చూడడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చివరిలో మనం చదివితే యేసుక్రీస్తు ఏమన్నా తెలుసు, అక్కడ అంటున్నారు, నువ్వు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాను. నువ్వు వెళ్ళు, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు జరుగుతుందన్నారు. ఇప్పుడు అక్కడ ఆయన ఏమంటే తెలుసు, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. అంటే జనరల్గా ఆ మాట అన్నప్పుడు యేసుక్రీస్తు జనరల్గా ఏమనాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, సరే నువ్వు వెళ్ళు, నీ దాసుడు ఖచ్చితంగా బాగుపడతాడు అన్న మాటను చెప్పాలి యేసుక్రీస్తు. నీ దాసుడు బాగుపడతాడు, నీ దాసుడు స్వస్థత పొందుకుంటాలే, నువ్వు వెళ్ళు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన అన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ మాటను బట్టి యేసుక్రీస్తు రెస్పాన్స్ ఇస్తే ఎలా ఇవ్వాలి? యేసుక్రీస్తు అంటే, సరే నువ్వు వెళ్ళు, నీ దాసుడు బాగుపడతాడని చెప్పాలి. ఫస్ట్ టైం యేసుక్రీస్తు పర్సనల్ గా మాట్లాడుతూ, నేను వస్తాను మీ ఇంటికి బాగు చేస్తాను అన్నప్పుడు, అంత పర్సనల్ గా యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు అన్న నువ్వు రావాల్సిన అవసరం లేదన్నాడు, నాకు అంత యోగ్యత లేదన్నాడు. కానీ నువ్వు మాట మాత్రం చెప్పు, నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. అన్నప్పుడు ఎక్కడ కూడా యేసుక్రీస్తు దాసుని గురించి మాట్లాడడం మనం చూడం. నువ్వు వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవుతుంది అన్నారు. అక్కడెక్కడ కూడా దాసుని గురించి మెన్షన్ చేయడం మనం చూడం. నువ్వు వెళ్ళు, నీ దాసుడు బాగుపడతాడని చెప్పలేదు. నువ్వు వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవుతుంది అన్నారు. అక్కడ దాసుని గురించి చెప్పలేదు. నువ్వేం విశ్వసించావు అది గ్యారంటీగా నీ జీవితంలో జరుగుతుంది అన్నారు. అక్కడ దాసు గురించి మాట్లాడలేదు. ముందేమో నేను వస్తాను బాగు చేస్తాను అన్నారు. అది చాలా పర్సనల్ గా యేసుక్రీస్తు మాట్లాడారు. కానీ ఆయన అవసరం లేదు అన్నాడు. నీకు అధికారం ఉంది కాబట్టి నువ్వు చెప్పు సరిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్ యేసుక్రీస్తు జనరల్ ఏమన్నా, సరే నువ్వు వెళ్ళు, నీ దాసుడు బాగుపడతాడని చెప్పాలి యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు అలా కూడా చెప్పలేదు. నువ్వు వెళ్ళు, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు జరుగుతుంది అన్నారు యేసుక్రీస్తు. ఇది మనకి పెద్ద పర్సనల్ అనిపించదు, ఎందుకంటే అక్కడ దాసుని పేరు మెన్షన్ చేయలేదు యేసుక్రీస్తు, లేదా దాసుడు అన్న మాట అనలేదు. నీ దాసుడు బాగుపడతాడులే అని చెప్పలేదు అక్కడ యేసుక్రీస్తు. నీవు విశ్వసించిన ప్రకారం జరుగుతుంది అన్నారు. బైబిల్ చెప్తున్న మాట అంటే, ఆగడిలోనంటే తన దాసుడు బాగుపడ్డాడంట. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే, బైబిల్లో దేవుడు ఒకటి రాసి ఉంచాడంటే అది దేవుడు నీకే చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్ ఉందంటే నువ్వు ఆ మాటను నమ్మితే గ్యారంటీగా నీ జీవితంలో కార్యము జరుగుతుంది అని అర్థం. అక్కడ పక్కన నీ పేరు ఉండాల్సిన అవసరం లేదు. విశ్వాసం ఎలా పనిచేస్తుందంటే, దేవుడు స్వయంగా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితి సంబంధించి బైబిల్ ఎక్కడైనా సరే ఒక చోట దేవుడు ఏదైనా చెప్పాడంటే, ఎవరికో చెప్పినట్టు మాట నువ్వు నమ్మితే నీ జీవితంలో గ్యారంటీగా అది జరుగుతుంది. అది ఎవరికో యెహోషువకు చెప్పాడు, లేదా ఎవరికో మోషేకి చెప్పాడు, లేదా ఇంకెవరికో పలానా అని చెప్పాడు, నాకు చెప్పలేదు అన్నది కాదు. మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు పర్సనల్ తీసుకుంటాం అంటే, ఎవరన్నా బోధకులు స్టేజ్ నిలబడి నీ పేరు పెట్టి పిలిచి అప్పుడు మాట్లాడారు అనుకోండి, అప్పుడు మనం దాన్ని పర్సనల్గా తీసుకోగలుగుతాం. దేవుడు నాతో మాట్లాడాడు అంటాం, ఎందుకంటే పేరు అక్కడ చెప్పారు కాబట్టి. కానీ మనం అనుకుంటాం అంటే బైబిల్లో ఉన్నది మాత్రం, బైబిల్లో ఉంటే దేవుడు మనతో మాట్లాడినట్టు కాదని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఉందంటే దేవుడు నీతో పర్సనల్గా మాట్లాడినట్టే. అక్కడ దేవుడు మన స్పెసిఫిక్ గా నీ పేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నీ పేరు పెట్టి దేవుడు అని మాట్లాడితే చెప్తే మంచిదే, అదేం తప్పట్లేదు. కానీ నీ పేరు చెప్పినంత మాత్రం దేవుడు నీతో మాట్లాడలేదనేమి కాదు.
బైబిల్లో దేవుడు ఎవరికైనా ఏదైనా చెప్పుంటే దాన్ని గనక నువ్వు గనక విశ్వాసం ఉంచి నమ్మితే గనక ఆ మాటను కనుక నువ్వు పట్టుకుంటే, నువ్వు గనక నిజంగా దాన్ని నమ్మగలిగితే ఆ మాట పరస్పరంగా దేవుడు నీకు చెప్పిన దాంతో సమానం. అందుకు చూద్దాం ఒక వాక్య భాగము హెబ్రీలకు రాసినట్టు పత్రికలకు వెళ్దాం. ఒక మాట హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీ 13 5వ వచనం నేను చదువుతాను. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం 2వ భాగం నేను చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం 2వ భాగం నుంచి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని అని ఆయనే చెప్పాను కదా అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు హెబ్రీలకు రాస్తూ అంటున్నాడు, దేవుడు అన్నాడు కదా అంటున్నాడు. ఏమన్నాడు దేవుడు అంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అన్నాడు. కానీ యాక్చువల్ చూస్తే ఈ మాట దేవుడు హెబ్రీలకు చెప్పలేదు. ఈ మాటని దేవుడు ఎవరు చెప్పాడు? దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో పాత బంధంలో యెహోషువకి దేవుడు మాట అంటాడు, నేను నిన్ను విడువను, ఎన్నడూ నిన్ను ఎడబాయను. నేను మోషేకి తోడైనట్లు నీకును నేను తోడై ఉంటా, నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయనని దేవుడు యెహోషువకి చెప్పాడు. కానీ ఇక్కడ పౌలు అంటే తెలుసా, నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా అంటున్నాడు. ఇక మాట ఎవరు చెప్పాడంటే దేవుడు యాక్చువల్గా పర్సనల్గా అయితే యెహోషువకి చెప్పాడు. కానీ విశ్వాసం ఎలా పనిచేస్తుందంటే, దేవుడు యెహోషువకి చెప్పాడు కదా అంటారు పౌలు. ఇక్కడ ఆయనే చెప్పాడు కదా అంటున్నాడు. అంటే ఎవరు ఏదో యాక్చువల్గా ఏంటంటే దేవుడు మనకి చెప్పాడు కదా అన్నట్లుగా, ఎవరి విశ్వాసులకు దేవుడు వాగ్దానం చేసినట్లు, లేదంటే పౌలుకు దేవుడు చెప్పినట్లుగా అంటున్నాడు, నేను ఎన్నడూ విడువను, ఏమాత్రమును నిన్ను విడువను, ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అంటూ అంటున్నాడు. చూడండి, దానికి రెస్పాన్సివ్గా ఇస్తూ అంటున్నాడు. చూడండి, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. చూడండి, విశ్వాసం ఎలా పనిచేస్తుంది తెలుసా? అక్కడ దేవుడు యెహోషువకు ఒక మాట చెప్తే ఆయనే మనకు చెప్పాడు కదా అన్నాడు. ఇప్పుడు ఆయన మనకు చెప్పిన అక్కడితో పౌలు ఆగలేదు, అంటున్నాడు కాబట్టి అంటున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు దేవుడు ఆ మాట చెప్పాడు కాబట్టి ఇప్పుడు మనం ధైర్యంగా ఉండొచ్చు అంటున్నాడు. ఇప్పుడు ధైర్యం ఎందుకు వచ్చింది అంటే, దేవుడు పర్సనల్గా పౌలుతోనో హెబ్రీలతోనో ఆ మాట చెప్పలేదు. దేవుడు యెహోషువకు చెప్పాడు. యెహోషువకి దేవుడు చెప్పిన మాటను తీసుకొని దేవుడు బైబిల్ పలానా చోట ఇలా చెప్పాడు కదా, చెప్పాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. వెంటనే విశ్వాసాలు చదివేంటి పౌలు అలా అన్నది, యెహోషువకు చెప్పాడు కదా, దేవుడు మనకు కాదు కదా. కానీ పౌలకు ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ పత్రికలు రాసిన పౌలు ఉద్దేశం ఏంటంటే, దేవుడు బైబిల్ ఎక్కడైనా సరే చరిత్రలో ఎవరినో ఒకరు చెప్పాడంటే అది అందరికీ చెప్పినట్టే. అది ఒక వ్యక్తి చెప్తే దాన్ని బైబిల్ రాసి ఉంచేవాడే కాదు. ఆ ఒక వ్యక్తి చెప్పి ఆ ఒక్క వ్యక్తి చెప్పినట్లుగా బైబిల్ రాసి ఉంచాడంటే అది కేవలం ఆ ఒక్క వ్యక్తికి దేవుడు చెప్పిన అర్థం కాదు. ఆ చెప్పినప్పుడు దాన్ని దేవుడు గ్రంథంలో రాసి ఉంచాడంటే అర్థం ఏంటంటే, అది చదివే ప్రతి వాళ్ళకి దేవుడు ఆ మాటే చెప్పినట్టు. అందుకని దేవుడు ఆ మాట రాసి ఉంచాడు బైబిల్లో. అది కేవలం యెహోషువ వరకు మాత్రమే పరిమితమైంది. అయితే దేవుడు యెహోషువకు చెప్పి అది బైబిల్ రాసి ఉంచేవాడే కాదు. దేవుడు దాన్ని చెప్పినప్పుడు యెహోషువ దాన్ని విన్నాడు. ఆయన బైబిల్ దేవుడు ఎందుకు రాసి ఉంచాడంటే, అది యెహోషువ వరకు మాత్రమే అయ్యి ఉంటే గనక ఖచ్చితంగా దేవుడు బైబిల్ రాసి ఉంచేవాడే కాదు. అది యెహోషువ వరకే కాదు, అది రాబోతున్న తరాలకు కూడా అదే మాట దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, బైబిల్ ఉంది కదా, దేవుడు చెప్పాడు కదా, నేను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబను ఆయన చెప్పాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు, ఎవరు మనల్ని ఏమీ చేయలేరు అని ధైర్యంగా ఉండొచ్చు అంటున్నాడు. దేవుడు చెప్పాడు యెహోషువకి, కానీ అంటున్నాడు పౌలు, దేవుడు చెప్పాడు కదా కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. ఆ మాటను బట్టి, ఆ మాటను పర్సనల్ తీసుకొని పౌలు అంటున్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టిన దేవుడు ఆల్రెడీ మనకి చెప్పేశారు కాబట్టి నరమాత్రుడు మనల్ని ఏమి చేస్తాడు. ఇప్పుడు చూడండి, అదే విశ్వాసం అంటే. ఇప్పుడు చూడండి, అదే ప్రార్థనకి అప్లై చేస్తాం అనుకోండి, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా లేదా అంటే, ఆయన ఏమన్నా తెలుసు, దేవుడు అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అది యేసు శిష్యులు చెప్పారన్నమాట బోధించేటప్పుడు. ఇనిషియల్ గా బోధించేటప్పుడు ఫస్ట్ టైం శిష్యులుగా మాట యేసు చెప్పాడు బోధించేటప్పుడు. కానీ అది కేవలం శిష్యుల వరకు మాత్రం పరిమితమైంది కాదు, దాన్ని దేవుడు రాసి ఉంచాడు. ఇప్పుడు నువ్వు చదివాను, అది చదివినప్పుడు కాబట్టి అని పౌలు ఎలాగైతే రెస్పాండ్ అయ్యి ఇంకో మాటను చెప్తున్నాడో, బైబిల్లో ఆయన అడుగుడి మీకు ఇయ్యబడిన, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన మాటను మనం చదివినప్పుడు విశ్వాసాలు పనిచేస్తుందంటే, ఒక దేవుడు చెప్పాడు కాబట్టి గ్యారంటీ దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. మన అడగక మునిపే దేవుడు మనకు ఉత్తరం ఇస్తానని ఆయన చెప్పాడు. నా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవుడు వాగ్దానం చేశాడు, గ్యారంటీకి దేవుడు దాన్ని చేస్తాడు అని బైబిల్ దేవుడు రాసి ఉంచిందని నమ్మటం విశ్వాసం. దేవుడు పర్సనల్ వచ్చి చెప్తే కాదు, బైబిల్ రాసి ఉంచిన దాన్ని కనుక నమ్మగలిగితే ఆ విశ్వాసము యేసుక్రీస్తును సైతం ఆశ్చర్యపరుస్తుందంట. అందుకే ప్రతిసారి చెప్తాను చూస్తారు, గ్యారంటీ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంట.
ఎందుకు ఎక్కడ మనకి ఎలా తెలుస్తుంది? గ్యారంటీ ఏంటి, నిశ్చయత ఏంటి అంటే బైబిల్ దేవుడు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి. అడుగు ప్రతివానికి నీయబడును, వెదకవానికి దొరుకును, తట్టువానికి తీయబడును, అడుగు ప్రతివానికి నీయబడును దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు మనం ఏమంటాం అంటే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తా అంటాం. ఏంటి గ్యారంటీ ఏంటంటే అడుగు ప్రతివానికి నీయబడును అన్నాడు కాబట్టి మనడు ఏమంటే మనం ప్రార్థన చేస్తే గ్యారంటీ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎలాగైతే పౌలు యెహోషువ చెప్పిందని తీసుకొచ్చి కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు అన్నాడో, అలా ఇప్పుడు మనం కూడా మన ప్రార్థన ఆలకిస్తాడు అన్న గ్యారంటీ ఎలా చెప్పగలుగుతామంటే అడుగు ప్రతివానికి ఇయ్యబడును అని దేవుడు చెప్పాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు గ్యారంటీ మన ప్రార్థన ఆలకిస్తాడు అన్న కంక్లూజన్ మనం రావచ్చు. ఎందుకంటే బైబిల్ దేవుడు దాన్ని రాసి ఉంచాడు. అది విశ్వాసం. దేవుడు పర్సనల్ రావాల్సిన అవసరం లేదు. బైబిల్ దేవుడు రాసి ఉంచాడంటే అది దేవుడు నీకు చెప్పినట్టే. నువ్వు మనం గనక దాన్ని నమ్మితే, నిజంగా గనక దాన్ని నమ్మితే నువ్వు విశ్వాసము ఉంచుతున్నట్లే. అలాంటి విశ్వాసం దేవుడిని ఆశ్చర్యపరిచింది. ప్రభు నువ్వు రా, ప్రభు నువ్వు దగ్గరుండి ఏదో చెయ్యి అని దేవుడు యేసుక్రీస్తు తన దగ్గర వచ్చినట్టు ఆయన చేసుకోడు అంటున్నాడు. వస్తానని చెప్పిన తర్వాత కూడా అంటున్నాడు నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు పనులు జరగాలంటే నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్తే చాలా జరిగిపోతాయి. శతాధిపతి అంటున్నాడు నేను పని చెప్పాను అనుకో, ఆ పని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తే చూడాల్సిన అవసరం లేదు, నేను చెప్పానంటే అక్కడ పని గ్యారంటీగా జరిగిపోద్ది, అది నాకున్న అధికారం అంటున్నాడు శతాధిపతి. నేను పని చెప్పిన తర్వాత అక్కడ చేస్తాను లేదు, నేను దగ్గరుంటేనే పని అవుతుంది, దగ్గర అయితే పని అవుతుంది అన్నది కాదు. నేను శతాధిపతిని, నా కింద 100 మంది ఉంటారు, నేను చెప్పానంటే నేను అక్కడ లేకపోయినా సరే పని గ్యారంటీగా అయిపోద్ది. ఎవరు క్వశ్చన్ చేయరు దానికి. ఇప్పుడు ఆలోచన శతాధిపతికి అంత అధికారం ఉంటే సరే ఆలోచించండి, దేవుడు సర్వాధికారం బైబిల్ చెప్తుంది, ఆయనకి అంత అధికారం ఉంటుంది. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ చెక్ చేసిన అవసరం కూడా లేదు, ఆయన తెలుసు అది చెప్తే గ్యారంటీగా జరిగిపోద్ది. అంజూరు చెట్టుని వేసుకుని చెప్పించారు చూసారా, చెప్పించిన తర్వాత నేను మళ్ళీ చెక్ చేయలేదు. అది నేను చెప్పాను చెట్టు లోబడిందో లేదో, నేను చెప్పాను జరిగిందో లేదో చెక్ చేయాలి అని ఆయన చెక్ చేయడానికి కూడా ట్రై చేయలేదు. ఆయన తెలుసు ఎండిపోద్దని, అందుకే నేను కామ్గా వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ రిటర్న్ వస్తున్నప్పుడు శిష్యులకు ఆశ్చర్యం కలిగానే యేసుక్రీస్తుకి ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఆయన తెలుసు, ఆయన చెప్పినప్పుడే తెలుసు అది పని అవుతుందని. శతాధిపతి లాగా ఆయన కూడా తెలుసు నేను చెప్తే గ్యారంటీగా పని అవుతుంది, అందుకని ఆయన ఆశ్చర్యపరచలేదు. అది నిజంగా ఎండిపోయింది అని యేసుక్రీస్తు ఆశ్చర్యపోలేదు. అదంటే చూడండి, అందుకే మనం కూడా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు లేదా అన్నది గ్యారంటీ ఏంటంటే బైబిల్ దేవుడు ప్రార్థన గురించి ఏం చెప్పాడు అది మనం చదువుతున్నాం, దాన్ని అర్థం చేసుకుంటాం, దాన్ని నిజంగానే మనం దేవుడు నీతోనే చెప్పేట్లుగా దాన్ని మనం నమ్ముతాం. అలా నమ్మితే అదే విశ్వాసం. అప్పుడు ఏమన్నా తెలుసా, నువ్వు ఏం అడిగావు చెప్పు, అది నేను ఇస్తాను లేదు నీకు చెప్తాను దేవుడు అండు. నువ్వు నమ్మినట్టే, నువ్వు నమ్మి నీ విశ్వాసం ప్రకారం నీకు అవునుగాక, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు నమ్మేవనుకో దేవుడు అన్నాడు తెలుసా, నువ్వు నమ్మినట్టే నీకు జరుగునుగాక అంటాడు. అప్పుడు నువ్వేదన్నా సరే మళ్ళీ దేవుడు పర్సనల్గా వచ్చి నువ్వేం అడిగావు చెప్పు, నేను దాన్ని ఇస్తాను వాగ్దానం చేస్తాను దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడు ప్రార్థన ఆలకిస్తాను నమ్మేవంటే, నువ్వు నమ్మి దాని ప్రకారం చేసావనుకో దేవుడు అంటాడు నువ్వు ఏదైతే నమ్మావో నమ్మిన దాని ప్రకారం నీకు జరుగుతుంది. ప్రార్థన నేను నమ్మావో అదే జరుగుతుంది. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాను నమ్ము, గ్యారంటీ అదే జరుగుతుంది. నా పక్కన 1000 మంది పడినాను, కుడి పక్కన 10,000 మంది పడినాను, ఏ అపాయం నా వద్దకు రాదు. అది నమ్మేమనుకోండి అదే జరుగుతుంది. అదే విశ్వాసం అంట. అలాంటి విశ్వాసం ఒకప్పుడు శతాధిపతి ఉందా విశ్వాసం, అలాంటి విశ్వాసం చేసి ఆశ్చర్యపోయారు. అందుకంటే దేవుడు పర్సనల్గా మనకు పేర్లు పెట్టి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు బైబిల్ రాసి ఉంచాడంటే అది బిలీవర్స్కే. డిఫరెన్స్ ఏంటంటే అది అక్కడ నీ పేరు ఉందా లేదని ఇష్యూ కాదు, ఆ మాటను నమ్ముతున్నావా లేదన్నది ఇష్యూ. అక్కడ నీ పేరే ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు సంవత్సరానికి ఇది వాగ్దానం అని దేవుడు నీ పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఉందంటే, బైబిల్ ఉన్నదాన్ని నువ్వు నమ్మేవంటే కనుక గ్యారంటీ దేవుడు నీకు చెప్పినట్టే. అక్కడ మళ్ళీ నీ పేరు దేవుడు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు, నీ పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు మాట్లాడేవాడే కాబట్టి గ్యారంటీ ప్రతి వారితో దేవుడు 100 మంది కలిసి మా వాక్యం వింటున్నప్పుడు 100 మందితో దేవుడు పర్సనల్గా మాట్లాడగలిగే కెపాసిటీ దేవునికి ఉంది. మనుషులు మనం ఒకరితోనే పర్సనల్గా మాట్లాడగలుగుతాం, అందరితో జనరల్గా మాట్లాడతాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు 100 మంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా సరే దేవుడు ప్రతి వారితో మాట్లాడేంత శక్తి దేవునికి ఉంది. పర్సనల్ దేవుడు ఎవరితోనో ఎంతమందితో మాట్లాడగలుగుతాడు. అలాగ దేవుడు బైబిల్ రాసి ఉంచాడు మనందరి కోసం. దాన్ని నమ్మితే మన నమ్మిక చొప్పున ఆ కార్యము జరుగుతుంది. అందుకని ప్రార్థన మనం గ్యారంటీగా నమ్మాలి. దేవుడు నాకు చెప్పలేదండి పర్సనల్గా అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఆల్రెడీ బైబిల్ రాసి ఉంచాడు. పౌలులాగా మనం కూడా అది ఎవరు యేసుక్రీస్తు పేతురు చెప్పాడు, లేదంటే పలానా వాళ్ళు చెప్పారు, హెబ్రీ వాళ్ళకి పౌలు చెప్పాడు అని కాకుండా దేవుడు బైబిల్ రాసి ఉంచాడు. అది నేను చదివాను, అది నాకు అర్థమైంది, అది మనం నమ్ముతున్నాం. అది ఎప్పుడైతే నమ్మేటువంటి స్థితిలోకి వెళ్తున్నామో దేవుడు ఆ మాట నీకు చెప్పినట్లే. అడుగు ప్రతివానికి నీయబడును అని దేవుడు చెప్పాడు. ఆ మాట కనుక నువ్వు నిజంగా నమ్మగలిగితే దేవుడు నీకు ఆ మాట చెప్పాడు. నువ్వు అడిగే ప్రతిదీ నేను నీకు ఇస్తాను దేవుడు నీకు చెప్పినట్టే. అలా నమ్మగలిగితే అప్పుడు ఏంటంటే అప్పుడు మనం కూడా పౌలులాగా రెస్పాండ్ అవుతుంది. ఏం చెప్తాం అంటే ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు.
నేను ధైర్యంగా ఉంటాను, దేనికి భయపడ రెస్పాండ్ అయ్యాడు. మనం కూడా మాటను బట్టి ఎలా రెస్పాండ్ అవుతాం అంటే, దేవుడు నా ప్రార్థన గ్యారంటీగా ఆలకిస్తాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన వ్యర్థంగా పోనే పోదు, నా విశ్వాసం వ్యర్థంగా పోనే పోదు, ప్రభునందు నా ప్రయాసం వ్యర్థము కాదు. అదే విశ్వాసం. అందుకంటే విశ్వాసం ఏంటో కాదు, బైబిల్ దేవుడు ఏం చెప్పాడు చెప్పిన ఉన్నట్లుగా నమ్మగలిగితే చాలు, అదే విశ్వాసం. ఆ విశ్వాసం ప్రార్థన చేస్తే చాలు, ఆ విశ్వాసం దేవుడిని సంతోషింపజేస్తుంది. ఆ దేవుడు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. అందుకని ఎప్పుడు బైబిల్ దేవుడు రాసి ఉంచాడు, మీరు ప్రార్థన చేయండి నేను చూస్తాను, ఇస్తాను, నేను చూస్తాను, నేను తర్వాత డిసైడ్ చేస్తాను, మీరు చేసి నేను ఆలోచిస్తాను అని దేవుడు ఎక్కడ ఒక్క చోట కూడా బైబిల్ దేవుడు చెప్పలేదు అలాగే. కానీ మనం అనుకుంటాం ఎందుకో కానీ, చేసాం చూద్దాం దేవుడు ఇస్తాడు లేదు, దేవుడు చేస్తాడు లేదు చూద్దాం మనం అంటాం. కానీ దేవుడు ఎక్కడ కూడా మీరు ప్రార్థన చేయండి నేను చూస్తాను, ఆలోచిస్తాను, వీలైతే చేస్తాను, లేదు చేస్తాను లేదు చూడండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ప్రార్థన చేయమని చెప్పిన ప్రతిసారి దేవుడు ఒకటి చెప్పేవాడు గ్యారంటీగా, చేయమన్నప్పుడే చెప్పేవాడు. ఆయన ఏం చేస్తాడు కూడా, మీరు చేయండి నేను ఆలకిస్తాను అన్నాడు, మీరు అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు, మీరు వెతకండి చెప్పినప్పుడు అన్నాడు మీకు దొరుకుతుంది అన్నాడు, మీరు తట్టండి అని చెప్పినప్పుడు అన్నాడు మీకు తీయబడుతుంది చెప్తాడు ఆయన. మీరు తట్టండి చూద్దాంలే, తలుపు తెరబడితే నేను మీ ప్రార్థన ఆలకించినట్టే అలా అర్థం చేసుకుంటాను లేదు ఆయన. మీరు తట్టండి నేను తెరుస్తాను, మీరు అడగండి నేను మీకు ఇస్తాను, మీరు వెతకండి మీకు అది గ్యారంటీగా దొరుకుతుంది. అడిగే ప్రతివానికి ఇవ్వబడుతుంది, ప్రతివానికి అన్న దాంట్లో దేవుడు యాక్చువల్ నిన్ను కూడా ఇన్వాల్వ్ చేసి నిన్ను కూడా కలిపాడు అందులో. సో దాన్ని బట్టి మనం గ్యారంటీగా మనం ప్రార్థన చేసి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అది నమ్మి ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ప్రార్థన చేస్తాం, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. దేవుడు వాగ్దానం చేశాడంటే ధైర్యం వస్తుంది మనం. విడువను ఎడబాయను అని ఆయన చెప్పాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు అంటాడు పౌలు. అలాగే ప్రార్థనలో కూడా ధైర్యంగా కృపాసనతో చేరనని పౌలు అంటున్నాడు. ఆ ధైర్యం ఎలా వస్తుందంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం మనకు ధైర్యాన్ని పుట్టింపజేస్తుంది. ఆ ధైర్యంతో మనం ప్రార్థన చేస్తాం, అది గ్యారంటీగా ఆ ప్రార్థన ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. అందుకే ప్రార్థన ప్రతిసారి ఒకటే నమ్ముతాం, దేవుడు మాట ఇచ్చాడు, శతాధిపతి ప్రభువు నువ్వు చెప్పావు కాబట్టి నాకు పర్సనల్గా ఇంకా అవసరం లేదు, నువ్వు బైబిల్ రాసుకుంటావు, నేను దాన్ని నమ్ముతాను, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే చాలు, ఆ ప్రార్థన పరలోక గ్యారంటీ ప్రతిఫలం